అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి టెట్లో ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ అయిన సందులు టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 మార్క్స్, ఈజీగా 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను చెప్పబోయేవైతే మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కవీంద్రుడు పదంలో దాగి ఉన్న సంధి ఏది? కవీంద్రుడు గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, ఏనాదేశ సంధి. మీరు గెస్ చేసి కమెంట్ చేయండి. కవీంద్రుడు ఏ సంధి? కవి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఏమొచ్చింది? కవి అంటే ఈ, కవి ఈ ప్లస్ ఈకి ఈ పరమైంది. అప్పుడు ఏ సంధి అవుతుంది? కవీంద్రుడు. ఈకి ఈ పరమై ఈ వచ్చింది, దీర్ఘం వచ్చింది కదా, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటండి? ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశమగును. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. సూర్యోదయం పదాన్ని విడదీయగా. సూర్యో ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ దయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సూర్య ప్లస్ ఉదయం. ఇది ఏ సంధి కిందికి వస్తుంది? ఇది గుణసంధి. ఇది ఏ సంధి అండి? గుణసంధి. నెక్స్ట్ క్వశ్చన్లో మనం గుణసంధి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తే ఆ సంధి ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ వృద్ధి సంధి, గుణసంధి, ఏనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఏంటి? అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి, అది గుణసంధి. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుణసంధి. ఎగ్జాంపుల్ చూడండి. ఇందాకనే చూసినాం కదా సూర్యోదయం. ఇక్కడ హ్యాండ్తో రాస్తున్నా కాబట్టి కొంచెం రైటింగ్ బాగుండదండి, అడ్జస్ట్ అవ్వండి. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. సూర్య, యా అంటే అక్కడ ఏం పలుకుతున్నాం? సూర్య అంటే అక్కడ ఏం పలుకుతున్నాం? ఆ అంటే ఇక్కడ అకారం వచ్చింది కదా, అకారానికి అంటే ఫస్ట్ పదంలో లాస్ట్ లెటర్లో ఆ పలకాలి. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తుంది. ఇక్కడ ఊ పరమైంది ఉదయం కాబట్టి ఇక్కడ ఊ పరమైతే ఏం రావాలి? ఏఓఆర్ అంటే ఓ రావాలి. సూర్య ప్లస్ ఉదయం అప్పుడు ఏమవుతుంది? సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. ఇది గుణసంధి అవుతుంది. ఇక్కడ చూడండి. ఆరానికి ఈ ఊరులు అంటే ఈ వచ్చినప్పుడు ఏ వస్తుంది, ఊ వచ్చినప్పుడు ఓ వస్తుంది, రు వచ్చినప్పుడు అర్ వస్తుంది, ఈ వచ్చినప్పుడు ఏ వస్తుంది, ఊ వచ్చినప్పుడు ఓ వస్తుంది, రు వచ్చినప్పుడు అర్ అనేవి ఏకాదేశంగా వస్తాయి. అది ఏ సంధి అవుతుంది? గుణసంధి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అత్యాశ అనేది ఏ సంధికి ఉదాహరణ? అత్యాశను ఫస్ట్ విడదీయండి. అతి ప్లస్ ఆశ, అతి ప్లస్ ఆశ, అత్యాశ. వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఏనాదేశ సంధి, అత్వ సంధి. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ విందాము. అతి ప్లస్ ఆశ. తి అంటే ఇక్కడ ఏం పలుకుతుంది? ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యావారాలు ఆదేశంగా వస్తాయి. సో ఇక్కడ అత్యాశ అంటే ఏమొచ్చింది? యా వచ్చింది కదా. ఇక్కడ అత్యాశ అంటే యా వచ్చింది. ఇక్కడ ఈకి అసవర్ణమైన అచ్చు అంటే ఈకి ఈ కాకుండా వేరే అచ్చు పరమైతే దాన్ని అసవర్ణము అంటారు. సో ఈకి ఆ పరమైంది కాబట్టి ఈ అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు యా వస్తే దాన్ని ఏనాదేశ సంధి అంటారు. ఒకసారి ఇక్కడ సూత్రం చూడండి. ఇక్కడ అతి ప్లస్ ఆశ, అత్యాశ. ఈ కారానికి అసవర్ణమైన అచ్చు ఆ పరమైంది కాబట్టి ఈ కారం వచ్చింది, యా కారం వచ్చింది. సో ఇది ఏనాదేశ సంధి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏఓఆర్లను వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? వృద్ధులు, ఎన్నులు, త్రికాలు. మనము ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం కదా, గుణసంధిలో వచ్చింది ఇది. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్ అనునవి ఆదేశంగా వస్తాయి.
సో ఈ ఏఓఆర్ అనేవి గుణసంధి ప్రకారం వీటిని గుణాలు అంటారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏకైక పదంలో జరిగిన సంధి ఏమిటి అని అడుగుతున్నారు. ఏకైకని ఎలా రాయొచ్చు? ఏక ప్లస్ ఏక, ఏకైక. ఇది ఏ సంధి కిందికి వస్తుంది? ఏక. కాలో ఏం పలుకుతుంది? ఏక అంటే ఆకి ఆ పలుకుతుంది. ఆకి ఏ పరమైనప్పుడు అదేమైతుంది? ఐ. ఏకైక ఐగా మారిపోయింది కదా, ప్లస్ ఏ కాస్త ఐగా వృద్ధి చెందింది కాబట్టి ఇది వృద్ధి సంధి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th వన్. ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే య వ ర లు ఆదేశంగా వచ్చే సంధి ఏది అని అడుగుతున్నాడు. ఎనాదేశ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, త్రిక సంధి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ చేయండి. మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం ఈ ఊరులకు వ్యాపారాలు ఆదేశంగా వస్తాయని. ఈ ఊరులకి క్రమంగా వ్యాపారాలు ఆదేశంగా వస్తే ఏ సంధి అని చెప్పిన? ఎనాదేశ సంధి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ చూడండి, గురువాజ్ఞ పదాన్ని విడదీసి సరైన విధానం. ఈ పదాన్ని విడదీయండి. ఎట్లా విడదీస్తారు? గురువాజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ, గురు ప్లస్ వాజ్ఞ, గురువా ప్లస్ ఆజ్ఞ. ఎలా విడదీయచ్చు దీన్ని? గురు ప్లస్ ఆజ్ఞ. ఇది ఏ సంధి కిందికి వస్తుంది చెప్పండి? గురువు. ఇక్కడ గురువు అంటే ఊకి ఆ పరమైంది. ఆ పరమైతే ఏమొచ్చింది? గురువాజ్ఞ. వా వచ్చింది కదా, గురువాజ్ఞ. గురువాజ్ఞ అంటే ఏమొచ్చింది? ఇక్కడ వా వచ్చింది, గురువాజ్ఞ. ఊకి ఆ పరమైనప్పుడు ఏమొచ్చింది? వా. ఊ అంటే ఇందాక క్వశ్చన్లో మనం డిస్కస్ చేసినాము. గురువాజ్ఞ. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వ్యవహారాలు ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ఊకి వా వచ్చింది. సో ఇది ఏ సంధి కిందికి వస్తుంది? ఎనాదేశ సంధి కిందికి వస్తుంది. ఆన్సర్ ఏంటి? గురు ప్లస్ ఆజ్ఞ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, పరమౌషధం ఏ సంధి? పరమౌషధంని విడదీయండి ఫస్ట్. పరమ ప్లస్ ఔషధం. మా అంటే ఇక్కడ ఏం పలుకుతుంది? ఆ. మా అంటే ఏం పలుకుతుంది ఇక్కడ? ఆ. ఆకి ఔ పరమైనప్పుడు ఏమొచ్చింది? ఔషధం వచ్చింది కదా, పరమౌషధం. ఆకి ఔ పరమైనప్పుడు ఔ వృద్ధి చెందింది కాబట్టి ఇదేంటిది? వృద్ధి సంధి. మనం లాస్ట్ ఒక క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసినాం. ఏకా ప్లస్ ఏక, ఏకైక అని వచ్చింది కదా, ఏకా ప్లస్ ఏక. ఆకి ఏ పరమైనప్పుడు అక్కడ ఏమొచ్చింది? ఐకారం వచ్చింది. ఇక్కడ ఔకారం వచ్చింది. సో ఇక్కడ ఔ అనేది వృద్ధి చెందింది కాబట్టి ఇది వృద్ధి సంధి. అక్కడ ఐ అనేది వృద్ధి చెందింది కాబట్టి అది కూడా వృద్ధి సంధి. ఇప్పుడు అర్థమైందా? పరమ ప్లస్ ఔషధం, పరమౌషధం అనేది వృద్ధి సంధి. 10th క్వశ్చన్ చూడండి, ఐ ఔలను ఏమంటారు? గుణాలు, వృద్ధులు, ఎన్నులు, అచ్చులు. మనం ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. ఐ ఔలను ఏమంటారు? వృద్ధులు. మనం ఆల్రెడీ వ్యాకరణంలో కూడా డిస్కస్ చేసినాం. ఐ ఔలను ఏమంటారు అని వృద్ధులు అంటారు. ఇక్కడ గుణాలు అంటే ఏంటి? ఏఓఆర్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. ఏఓఆర్లని గుణాలు అంటారు. వృద్ధులు అంటే ఐ ఔలని వృద్ధులు అంటారు. ఎన్నులు అంటే వ్యాపారాలు. ఇవి ఎనాదేశ సంధిలో వచ్చే వ్యాపారాలని ఎన్నులు అంటారు. అచ్చులు అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆ నుంచి అహా వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాముడతడు పదాన్ని విడదీయగా. రాముడు ప్లస్ తడు, రాముడా ప్లస్ అతడు, రాము ప్లస్ అతడు, రాముడు ప్లస్ అతడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాముడు ప్లస్ అతడు. ఇది ఏ సంధికి చెందింది? కమెంట్ సెక్షన్లో చెప్పండి. రాముడు ప్లస్ అతడు. రాముడు. డు అంటే ఇక్కడ ఏం పలుకుతుంది? ఊకి అచ్చు పరమైనప్పుడు అది ఏమవుతుంది? ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి అది ఉత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి
ఏమవుతుంది? వైకల్పికము, బహుళము, నిత్యము, నిషేధము. లాస్ట్ క్వశ్చన్లోనే మనం డిస్కస్ చేసినాం. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏమైంది? సంధి జరిగింది కదా. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అయింది కదా. రాముడు ప్లస్ అతడు అన్నప్పుడు ఏం జరిగింది? సంధి జరిగింది, రాముడు అతడు. సో సంధి జరగడాన్ని ఏమంటారు? నిత్యము అంటారు. ఉత్తునకు అచ్చుపరమగినప్పుడు సంధి నిత్యముగా వస్తుంది. నిత్యము అన్నప్పుడు సంధి జరుగుతుంది. ఇది ఏ సంధి? ఉత్వ సంధి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రామయ్య అనేది ఏ సంధి? ఆప్షన్ ఏ ఉత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఎడాగమ సంధి. సో ఫస్ట్ దీన్ని విడగొట్టండి. రామయ్య ఇప్పుడు ఏమవుతుంది? రామ ప్లస్ అయ్య, రామయ్య. సో రామ అంటే అత్తునకి ఆపరమైంది కాబట్టి ఇది అత్వ సంధి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. ఆకి ఆపరమైనప్పుడు, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఆ వచ్చింది కాబట్టి మీరు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అక్కడ దీర్ఘం వస్తుంది అని చెప్పిన కదా, ఇక్కడ దీర్ఘం రాలేదు కాబట్టి ఇది అత్వ సంధి. రామయ్య వచ్చిందా? రాలేదు కదా, దీర్ఘం రాలేదు. ఏమొచ్చింది? జస్ట్ రామయ్య అని వచ్చింది. సో ఇది అత్వ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అత్తునకు సంధి ఎలా జరుగుతుంది అంటే ఆప్షన్స్ చూడండి. నిత్యము, వైకల్పికము, బహుళము ఏది కాదు. అత్తునకు సంధి అనేది బహుళము. బహుళము అంటే సంధి కార్యము 4 విధాలుగా జరుగుతుంది. ఎందులో? అత్వ సంధిలో. 4 విధాలలో ఫస్ట్ ఏంటి? నిత్యం. నిత్యము అంటే సంధి ఖచ్చితంగా జరిగేదాన్ని నిత్యము అంటారు. సంధి తప్పకుండా జరుగుతుంది. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసినాం కదా, రామయ్య, రామ ప్లస్ అయ్య సంధి జరిగింది కదా అక్కడ. సో అది నిత్యము, అది నిత్యము. వైకల్పికము. వైకల్పికం అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు, సంధి జరగకపోవచ్చు. వైకల్పికము. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. వైకల్పికము అంటే ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. మేనల్లుడు ఉందనుకోండి, మేనా ప్లస్ అల్లుడుగా విడదీయచ్చు. కానీ దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. సంధి జరిగితే ఏమొస్తుంది? మేనల్లుడుగా రాయొచ్చు. మేనల్లుడు, ఇది సంధి జరిగే రూపం. వైకల్పికం అంటే ఏం చెప్పుకున్నాం? సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇదేమో సంధి జరిగే రూపం ఏమవుతుంది? మేనల్లుడు. నెక్స్ట్ దాకా సంధి జరిగింది కదా, ఇప్పుడు మేనా ప్లస్ అల్లుడు అంటే సంధి జరగకపోవచ్చు. అప్పుడు ఏం రాయొచ్చు? అప్పుడు ఏమని రాయొచ్చు? మేనయల్లుడు. మేనల్లుడినే 2 రకాలుగా రాయొచ్చు. మేనల్లుడు అనొచ్చు, మేనయల్లుడు. మేనయల్లుడు అని రాసినప్పుడు ఇది సంధి జరగదు. బహుళము అంటే 4 విధాలని చెప్పినా కదా. ఇక్కడ 2 టైప్స్ చెప్పుకున్నాం కదా, నిత్యము, వైకల్పికము. అందులో ఇంకొకటి నిషేధము. ఇంకోటి అన్య విధము అని 4 రకాలుగా జరుగుతుంది. నిషేధము అంటే అసలు సంధి అనేది జరగదు అన్నమాట. ఇందాక వచ్చినట్టే మేనా ప్లస్ అల్లుడు అన్నాం కదా, అది సంధి జరగని రూపం. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? నిషేధంకి మాయమ్మ అంటే మా ప్లస్ అమ్మ, మా అమ్మ అని కూడా అనొచ్చు కదా. మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి దాన్ని నిషేధం అంటారు. అన్య విధం చూడండి. నెక్స్ట్ అన్య విధం ఎట్లా జరుగుతుంది? అన్య విధం అంటే వేరే రకంగా, అంటే సంధి జరుగుతుంది కానీ ఆ ప్లేస్లో ఇంకొక అక్షరం వస్తుంది. ఒక ప్లస్ ఒక. ఎగ్జాంపుల్ చూడండి. ఒక ప్లస్ ఒక. అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక్కొక్క. ఇక్కడ సంధి జరిగింది కానీ ఇక్కడ ఏమొచ్చింది? కో అనే ద్విత్వాక్షరం అదనంగా వచ్చింది కాబట్టి ఇది అన్య విధం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటివి పదాన్ని విడదీయండి. ఏమా ప్లస్ అంటివి, ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి.
ఏ ప్లస్ మంటివి, ఏము ప్లస్ అంటివి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి ఏ సంధి కిందికి వస్తుంది? కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏం వ్యాధుల ఇత్తునకు సంధి బహుళమా, వైకల్పికమా, నిత్యమా, నిషేధమా అని అడుగుతున్నాడు. ఏం వ్యాధుల ఇత్తునకు సంధి ఏం జరుగుతుంది? వైకల్పిక మగును. ఇది ఏ సంధి? ఇత్వ సంధి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఇందాక ఏమంటివి ప్రీవియస్ క్వశ్చన్లో చూసినాం కదా. ఏమంటివి అంటే ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. దీన్నే ఏం రాయొచ్చు? ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి రాయొచ్చు. లేదంటే సంధి జరగకపోతే ఏమంటారు? ఏమి అంటివి, ఏమి అంటివి అని కూడా రాయొచ్చు. సో ఇది వైకల్పికము. అంటే ఒక్కొక్కసారి సంధి జరుగుతుంది, ఒక్కొక్కసారి సంధి జరగదు. ఏం వ్యాధుల ఇత్తునకు ఏమి, ఏం వ్యాధులు అంటే ఏమి, మరి ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమ్మ పదంలో జరిగిన సంధి ఏది అని అడుగుతున్నాడు. హత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి, గసడదవా దేశ సంధి. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసినాం. ఒకసారి చూడండి. మాయమ్మను ఎలా విడదీయచ్చు? మా ప్లస్ అమ్మ. ఇక్కడ ఆకి ఆపరమైంది కానీ దీర్ఘం రాలేదు కాబట్టి మాయమ్మ. మాయమ్మ యా వచ్చింది కదా. ఆకి ఆపరమైనప్పుడు ఏమొచ్చింది? యా. మాయమ్మ. కాబట్టి ఇది ఎడాగమ సంధి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పట్టపగలు ఏ సంధికి ఉదాహరణ? ద్విరుక్త టకార సంధి, త్రిక సంధి, ఆమ్రేడిత సంధి, హత్వ సంధి. దీన్ని ఎలా విడదీయాలి? ఫస్ట్ పట్టపగలు అంటే పగలు ప్లస్ పగలు. ఇది ఆమ్రేడిత సంధి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓరి ప్లస్ ఓరి, ఓరోరి. ఏమి ప్లస్ ఏమి, ఏమేమి. ఇలాంటివన్నీ ఆమ్రేడిత సంధి కిందికి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆమ్రేడితం అంటే ఏమిటి? మొదటి పదం ద్విరుక్తంలోని రెండవ పదం అచ్చు హల్లు. ఆమ్రేడితం అంటే ద్విరుక్తం అంటే సార్లు పలికిన పదంలోని రెండవ పదం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇందాక క్వశ్చన్లో మనం డిస్కస్ చేసినాం కదా. పట్ట పగలును ఎలా రాయొచ్చు? పగలు ప్లస్ పగలు. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు అని రాయాలి. ఈ పగలు రెండవ పదాన్ని 2 సార్లు పలికినాం కదా. పగలు పగలు అని 2 సార్లు పలికిన పదంలోని రెండవ పదంని ఆమ్రేడితం అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఓరోరి. దీని ఎలా రాయొచ్చు? ఓరి ప్లస్ ఓరి అంటే ఓరోరి. ఈ రెండోసారి వచ్చిన ఓరి అనే పదాన్ని ఆమ్రేడితం అంటారు. లాస్ట్ క్వశ్చన్ చూడండి. చిట్టెలుక పదాన్ని విడదీయగా. చిట్టా ప్లస్ ఎలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టి ప్లస్ ఎలుక, చిరు ప్లస్ లుక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిరు ప్లస్ ఎలుక. చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. ఇది ఏ సంధి కిందికి వస్తుందండి? ఇది గెస్ చేయండి. గెస్ చేసి కమెంట్ చేయండి. ఇది ద్విరుక్త టకార సంధి. ఇది ఎప్పుడు వస్తుందంటే లాస్ట్లో రు, చిరు, నడు, నిడు అలాంటి పదాలు వచ్చినప్పుడు రూ డు వచ్చింది కదా లాస్ట్లో. రూ డూలకి అచ్చుపరమైనప్పుడు, రూ డూలకి అచ్చుపరమైనప్పుడు ట ట ద్విరుక్తంగా వస్తుంది. రూడులకు అచ్చుపరమైనప్పుడు టు ద్విరుక్తంగా వస్తుంది కాబట్టి ఇది ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. చిట్టడవి. చిట్టడవి. దీని ఎలా రాయొచ్చు? చిరు ప్లస్ అడవి, చిట్టడవి. ఇది కూడా టా వస్తుంది కదా. సో ఇది ద్విరుక్త టకార సంధి. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావాలి. వచ్చిందా? ఏం డౌటు? ప్రీవియస్ క్వశ్చన్లో ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నాం. అక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఆమ్రేడిత సంధికి పట్టపగలు అని చెప్పుకున్నాం కదా. పట్టపగలు అంటే ఇక్కడ కూడా టా వచ్చింది, టా వచ్చింది కాబట్టి ఇది కూడా ద్విరుక్త టకార సంధి అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది ఎలా విడదీస్తాం? పట్టపగలు అంటే పగలు ప్లస్ పగలు అని విడదీస్తాం. ఒకే పదం 2 సార్లు వస్తుంది. ఆమ్రేడిత సంధిలో ఒకే పదం 2 సార్లు వస్తుంది. ఈ ద్విరుక్త టకారంలో లాస్ట్లో చిరు, నడు ఇలాంటి పదాలు వస్తాయన్నమాట.
ఒకే పదం 2 సార్లు రాదు. మనం ఏమనుకుంటామంటే టా వచ్చింది కాబట్టి ఇది కూడా ద్విరుక్త టకారం అనుకుంటాం. కాకపోతే ఇది ద్విరుక్త టకారం కాదు, ఇది ఆమ్రేడిత సంధి. చిరు ప్లస్ ఎలక అనేది మాత్రం ద్విరుక్త టకార సంధి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.